ఇప్పుడు మనం ఈ వీడియోలో నాభిలో ఉన్న రహస్యం, నాభితోటి మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, ఈ నాభిలో మనము బొడ్డులో 2 చుక్కలు ఏ వ్యాధికి ఎలాంటి ఆయిల్ వేయడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాలు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లస్ మీకు హెల్తీగా కూడా ఉంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలిసి చాలా హెల్తీగా ఉంటారు. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ పోయి మీరు హెల్తీగా. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. అలాగే ఈ ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. హెల్త్కు సంబంధించిన మనం ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా హెల్తీగా ఉండాలనేటివి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఫాలో కండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈ నాభిలో 2 చుక్కలు ఏ ఆయిల్ వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ పోతాయని మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ విషయం చెప్పుకోబోతున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయండి. వాళ్ళ ప్రాబ్లం కూడా పోయి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు గుండె బలహీనంగా ఉండాలి, గుండె బలహీనత తగ్గి మనము గుండెకు రక్త ప్రసరణ బాగా కలగాలి, వేగంగా కొట్టుకునుడు ఆగాలి, మన గుండెని హెల్తీగా ఉంచుకోవాలి అనంటే, గుండె హెల్తీని కోరుకునే వాళ్ళు, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు డైలీ నైట్ పడుకునే ముందు అవిసె నూనె అనేది ఉంటుంది. ఆ అవిసె నూనె 2-3 చుక్కలు బొడ్డులో వేసి బొడ్డు చుట్టూ మర్దన చేయడం వల్ల గుండెకి రక్త ప్రసరణ బాగా అందుతుంది, గుండె వేగంగా కొట్టుకునుడు ఆగుతుంది. అలాగే గుండె బలహీనత పోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా డైలీ చేయొచ్చు. లేదంటే వారంలో 2-3 సార్లు ఈ నాభిలో 2 చుక్కల అవిసె నూనె వేయండి. మీ గుండెను పదిలంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. మానసికంగా దృఢత్వం లేని వాళ్ళు, మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, మానసికంగా గందరగోళంగా ఉన్న వాళ్ళకి నాభిలో 2 చుక్కల నువ్వుల నూనె వేసి మనము మర్దన చేయడం వల్ల నైట్ పడుకునే ముందు అలాంటి మానసిక వ్యాధులు పోతాయి. అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ కుదురుతుంది. కాబట్టి ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఈ విధంగా బొడ్డులో 2 చుక్కల నూనె వేసి మర్దన చేయండి. హార్మోనల్ బ్యాలెన్స్ ఏర్పడి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. అబ్బాయిలకైతే శుక్రకణాల తక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళు బొడ్డులో 2 చుక్కల బాదం నూనె వేసుకొని మర్దన చేయడం వల్ల నైట్ పడుకునే ముందు శుక్రకణాల ఉత్పత్తి బాగా అవుతుంది. అలాగే వాళ్ళు అన్ని విధాలుగా హెల్తీగా ఉంటారు. అబ్బాయిలు, అర్థమవుతుంది కదా. అలాగే అబ్బాయిలు ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. కాబట్టి ఇది అర్థమైన అబ్బాయిలు ఈ విధంగా బాదం నూనెను 2 చుక్కలు నాభిలో వేసుకొని నైట్ పడుకునే ముందు మర్దన చేసుకోండి. మీరు అన్ని విషయాలలో స్ట్రాంగ్గా తయారవుతారు. అది మీకు అర్థమైందని మేము అనుకుంటున్నాము. అలాగే షుగర్ వ్యాధి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి డైలీ నైట్ పడుకునే ముందు నాభిలో 2 చుక్కల తులసి నూనె దొరుకుతుంది. అది వేసి పడుకోవడం వల్ల డైలీ నైట్ పడుకునే ముందు 2 చుక్కల తులసి నూనెను నాభిలో వేసి పడుకోవడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది జీవితం మొత్తంలో. ఈ విధంగా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ షుగర్ను కంట్రోల్లో ఉంచుకోండి. కాబట్టి మీరు ఇలా నైట్ పడుకునే ముందు తులసి నూనెను నాభిలో వేసుకొని మర్దన చేసి మీ షుగర్ని ఎప్పుడూ కంట్రోల్లోనే. అలాగే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ నొప్పులు అనేవి చాలామందికి వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం పోవాలి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల ప్రాబ్లమ్స్ పోవాలి అని అంటే ఏం చేయాలనంటే, నాభిలో 2 చుక్కల నువ్వుల నూనెను వేసి మర్దన చేయడం వలన డైలీ ఇలా చేయండి. మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి, ఇనుములాగా ఉంటాయి ఎముకలు. ఇలా డైలీ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెల్తీగా ఉంటారు. మీరే ఒక 2 రోజులు ఇలా చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి అనేది పోయిందని మీరే గ్రహిస్తారు. ఇలా మీరు చేసి చూడండి. మీ ప్రాబ్లమ్స్ అనేవి
క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. మీరు గ్రహిస్తూ ఉంటారు, అరే మా ప్రాబ్లం కొంచెం కొంచెం తగ్గుతుందని మీ మనసుకే మీకు అనిపిస్తుంది. మీరు హెల్తీగా అయినట్టు అలాగే కడుపులో నొప్పి, కడుపులో వాపు ఇలాంటి ప్రాబ్లం ఉండి కడుపులో తిప్పడం ఇలాంటి ప్రాబ్లము బాగా బాధిస్తున్నప్పుడు నాభిలో ఇంగువ నూనె దొరుకుతుంది. ఇంగువ నూనెను 2 చుక్కలు వేసి బొడ్డు చుట్టూ మర్దన చేయడం వల్ల మీ ప్రేగులు అనేవి శుభ్రపడతాయి. కడుపులో వాపు ప్రాబ్లం పోతుంది, కడుపు నొప్పి అనేది పోతుంది. ఇలా డైలీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జీవితంలో రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ కడుపు నొప్పి పోతుంది, కడుపులో ఉబ్బరము, కడుపులోని సమస్యలన్నీ పోయి జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇలా చేసి చూడండి. మీరు ఈజీగా మీకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నది అనేది మీరే తెలుసుకుంటారు. అలాగే తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి ప్రాబ్లంతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఇలాంటి ప్రాబ్లం తగ్గాలి అని అంటే ఎలా అని పరేషాన్ అవుతున్న వాళ్ళకి ఈ విధంగా చేయండి. ఎలా అనంటే నాభిలో 2 చుక్కల దేశీ నూనె, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నూనెను 2-3 చుక్కలు వేసి బొడ్డు చుట్టూ మర్దన చేయండి. మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళు, తలనొప్పి విపరీతంగా ఉన్నవాళ్ళు ఇలా చేయడం వల్ల మైగ్రేన్, తలనొప్పి అలాగే తల పట్టేయడం, తల తిరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హెల్తీగా తయారవుతారు. ఇలా డైలీ చేయడం వల్ల అసలు జీవితంలో తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లం అనేది మీ జీవితం నుంచి బయటపోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ మైగ్రేన్ నుంచి బయటపడి మీరు హెల్తీగా చూసారు కదా. ఏ వ్యాధికి ఎలాంటి నూనె మనం బొడ్డులో వేయడం వలన 2 చుక్కలతోటి మనం ఎలా హెల్తీగా కావచ్చు, ఎలా ఏ విధంగా చేయడం వల్ల మన ప్రాబ్లమ్స్, మన వ్యాధులు పోగొట్టుకోవచ్చు అనేది వీడియోలో చెప్పాం కదా. ఆ విధంగా చేయండి. మీ ప్రాబ్లమ్స్ పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోను చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయి, వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా హెల్తీగా ఉంటారు. కాబట్టి చాలామందిని హెల్తీగా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియోను చాలామందికి షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి వాళ్ళు హెల్తీగా ఉంటారు. మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఎలా హెల్తీగా ఉండవచ్చు మనం ఇంట్లోనే అనే వీడియో కాబట్టి చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ డబ్బులు ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో మనం టిఫిన్ తినే అన్ని డబ్బులతోటే మన వ్యాధులను పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయి, వాళ్ళు చాలా హెల్తీగా అవుతారు. మన ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల ప్రతి వ్యాధికి ఎలాంటి సొల్యూషన్ అనేది ఈ వీడియోలలో మన ఛానల్లో దొరుకుతుంది. ఎట్లాగైనా మనము హెల్తీగా ఉండాలి కాబట్టి మనం తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా హెల్తీగా ఉండవచ్చు. ఈ రోజులలో ఈ చిన్న రోగం ఉందని పోతూనే లక్షలు గుంజి ఆస్తులు అమ్ముకునేటట్టు చేస్తున్నారు. కాబట్టి మన ఛానల్ ఫాలో కావడం వల్ల మీకు ఏ వ్యాధి అనేది లేకుండా ఉండి మీరు హ్యాపీగా ఉంటారు. మీ డబ్బు అనేది ఖర్చు కాకుండా చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, పెద్ద సీనియర్ సిటిజన్స్ గురించి కూడా ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కాండి. మీకు కావాల్సిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ విషయాలు కావాలనంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు యోగాసనాలు ఉంటాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఛానల్ను ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఇచ్చే సపోర్టు చాలా అవసరం ఛానల్కి. మేము వీడియోలు చేయాలన్నా, మేము ఏ విషయమైనా ప్రతిదీ ఆలోచించిన తర్వాత, ప్రతిదీ ప్రయోగం చేసిన తర్వాతనే మీ ముందుకు తెస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ 100% తగ్గేటివి, 100%గా మీరు యూజ్ చేసుకునేటివి. దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హెల్తీగా, హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కాండి, హెల్తీగా, హ్యాపీగా ఉండండి, మీ డబ్బును కాపాడుకోండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఎలా హెల్తీగా కావాలి అని మీరు ఒకసారి ఫాలో అయ్యారనంటే మీ ఇంట్లో ఒక డాక్టర్ను ఉంచుకున్నట్టే ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల. ప్రతి విషయంలో మన ఛానల్లో మోకాళ్ళ నొప్పుల గురించి, అలాగే కీళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఎన్నో వీడియోలు ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ అవసరం కాబట్టి ఛానల్ను
కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో షేర్ అయ్యి వాళ్ళు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. కాబట్టి లైక్ కంపల్సరీగా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ను మేము ఎన్నటికీ మరవము. ఎందుకనంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఎన్నో వీడియోలు చేయగలుగుతాము. మీకు ముందుకు వచ్చే ప్రతి వీడియో మీ హెల్త్ను కాపాడడం కోసమే వస్తుంది. కాబట్టి ఏ అనుమానం లేకుండా మన ఛానల్లో చెప్పేటి ప్రతిదీ యూజ్ చేయొచ్చు. ప్రతి ప్రాబ్లం పోతుంది. కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ మంచి యోగాసనాలతో మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.